పిల్లల రక్షణకు కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కుంగ్ఫూ అండ్ కరాటే పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలికలు, యువతుల రక్షణకై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. కరీంనగర్లోని రెవెన్యూ గార్డెన్లో రాష్ట్ర స్థాయి కుంగ్ఫూ అండ్ కరాటే ఛాంపియన్షిప్ 2024 పోటీలను నిర్వహించారు. ఇంటర్నేషనల్ షావులిన్ కుంగ్ఫూ బ్రూస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో చేపట్టిన కరాటే పోటీలను జ్యోతి ప్రజ్వలనతో సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి ప్రారంభించారు. చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. నిర్వాహకులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డిలను శాలువాలతో సత్కరించారు. పిల్లల్లో మనోధైర్యం నింపేందుకే కరాటే కుంగ్ఫూ ఉపయోగపడుతుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. దీని ద్వారా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం అమ్మాయిలకు సెక్యూరిటీ లేని పరిస్థితి తలెత్తిందని, ఇందుకుగాను ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని చెప్పారు. స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ పోటీలు కరీంనగర్లో ఘనంగా ప్రారంభమయ్యాయని జనార్దన్ రెడ్డి అన్నారు. సుమారు 450 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, గెలిచిన క్రీడాకారులను జాతీయ స్థాయికి పంపడం జరుగుతుందని చెప్పారు. అన్ని పాఠశాలల్లో కరాటే ఇన్స్ట్రక్టర్స్ ను నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు రాష్ట్ర ఒలింపిక్స్ అసోసియేషన్ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, నిరంజనాచారి, మార్వాడే సుదర్శన్, కృష్ణ, నిర్వాహకులు శ్రీనివాస్, పిఎల్ మూర్తి, సాగర్, మోయిలు, బాపురావు, క్రీడాకారులు, కోచ్లు పాల్గొన్నారు. మనోధైర్యాన్ని నింపుతూ భవిష్యత్తులో సెక్యూరిటీగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడానికి, ఫిట్నెస్ కోసం అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ఈ కరాటేని తీర్చిదిద్దుతున్నటువంటి వీళ్ళందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో ముఖ్యంగా అమ్మాయిలకు మరి సెక్యూరిటీ లేని పరిస్థితి కొన్ని సంవత్సరాలను చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కూడా మరి పూర్తి స్థాయిలో మరి ఏ విధంగా అమ్మాయిలను తీర్చిదిద్దాలి, స్ట్రాంగ్ అని స్కూళ్ళల్లో కూడా మరి వారానికి 2 రోజులు ఈ క్లాసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా స్వతహాగా వీళ్ళంతా కూడా ఈ కాంపిటీషన్స్ కానీ వీళ్ళకు ఎప్పటికప్పుడు క్లాసులు తీసుకుంటున్నటువంటి ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా మేము నిజంగా మరి హర్షిస్తూ ఉన్నాం. వీళ్ళను మరి మెచ్చుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని, ప్రభుత్వ పరంగా వీరికి సహకారం అందించే విధంగా మా వంతు కర్తవ్యంగా పెద్దలతో మాట్లాడి ఏ విధంగా ప్రోత్సహించాలనేటువంటి మా వంతు కర్తవ్యంగా మాట్లాడతామని, భవిష్యత్తులో ఇంకా దీన్ని తీర్చిదిద్దే విధంగా మా వంతు సహకారం అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆర్గనైజర్ కానీ పిల్లలకు, తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తాం. వివిధ జిల్లాల నుంచి దాదాపు 450 మంది పిల్లలు ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. మరి ఇందులో పార్టిసిపేషన్ అయినటువంటి పిల్లలు మరి రాబోయే రోజుల్లో జాతీయ స్థాయి పోటీల్లో మరి పాల్గొనడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా నేషనల్కు పంపడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్లలకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి మనకు 100% ఏంటంటే స్కూల్లో గర్ల్స్కు తప్పకుండా గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తున్నది. మరి అదే రకంగా స్కూల్లో గవర్నమెంట్ తరఫున మేము కోరేది ఏంటంటే తప్పకుండా అన్ని స్కూళ్ళల్లో పీటీ లెక్క ఒక ఇన్స్ట్రక్టర్ను పెట్టాలనేటువంటి కోరిక మరి మా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. మరి అదే రకంగా కరీంనగర్లో వివిధ పోటీలకు మనకు కార్యక్రమాన్ని అందించాలడానికి మరి అన్ని అర్బన్ డెవలప్మెంట్ తరఫున మేము కోరేది ఏంటంటే ప్రతి కార్యక్రమంలో ఏ స్పోర్ట్స్ అయినా కూడా అర్బన్ డెవలప్మెంట్ పాత్ర ఉండాలని మరి ఇక్కడికి వచ్చినటువంటి మా మిత్రులు మరి నిరంజనాచారి గారు, మరి అదే రకంగా మా మిత్రుడు మన శ్రీనివాసరెడ్డి టీఎన్జీఓస్ ప్రెసిడెంటు, మరి అదే రకంగా కాలేజీ కరెస్పాండెంటు కృష్ణకు మాకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం.